మొగుడి సంపాదన భార్య కుట్టుకూలికి సరిపోయిందని ఒక సామెత. వాస్తవంగా అదైతే గనక వేరే ఉంది. దాంట్లో కులాలు మతాలు చొప్పిస్తున్నటువంటి సందర్భం కాబట్టి ఆ పదం వాడట్లేదు నేను. ఒక భర్త సంపాదన భార్యకి కుట్టుకూలికి సరిపోతుందంట అన్నట్టు. అట్లాగే ఇక్కడ చంద్రబాబు గారికి సంబంధించి పాపం ఆయనేమో రూపాయి 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 కూడేసేటటువంటి పని చేస్తున్నారు. ఎక్కడ కష్టం జరగకుండా, నష్టం జరగకుండా, దుర్వినియోగం జరగకుండా, దుబారా జరగకుండా, ఈవెన్ సంక్షేమ పథకాల విషయంలో కూడా జాగ్రత్తగా రేషన్ పాటిస్తూ జాగ్రత్తగా రూపాయి రూపాయి మిగులుస్తుంటే అందులో మధ్యలో వీళ్ళు తినేస్తున్నారా ఏంటి అనేది ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. నేను ఇది ధృవీకరించట్లేదు లేదా ఆరోపించట్లేదు. ప్రస్తుతం వినబడుతున్నది వాస్తవమో కాదో చెక్ చేసుకోండి. సాధారణంగా రోడ్లు వేస్తే ఒక రేటు ఉంటుంది, రోడ్డు మీద గుంతలు పూడిస్తే ఒక రేటు ఉంటుంది. గుంతల రేటు వేరు, రోడ్డు వేయడం రేటు వేరు. గుంతలు పూడ్చిన చోట రోడ్డు వేసినట్టు కొన్ని చోట్ల డబ్బులు వసూలు చేస్తున్నారు, అదే బిల్లులు పెడుతున్నారు, లోకల్ వాళ్ళతో కలిపి కాంప్రమైజ్ అవుతున్నారు అన్నట్టు ప్రచారం జరుగుతుంది. అది జరిగితే ఆ ప్రాంతంలో అంటే ఇదేమి చంద్రబాబు గారు తినేశారనో లేకపోతే కనుక ప్రభుత్వం తినేసిందని నేను చెప్పట్ల, కిందోళ్ళు తిండేస్తుంటారు. ఎట్లాంటిది ఒకసారి క్రాస్ చెక్ చేసి దాని మీద దృష్టి పెట్టి ఏం లేకపోతే హ్యాపీ ఉంటే యాక్షన్ తీసుకుని మొదటి లక్షలోనే కంట్రోల్ చేసుకుంటే బెటర్.